హలో అండి. ఈరోజైతే నేను పాలకూర పప్పు ఎలా చేస్తానో మీకు చూపిస్తానండి. నేనైతే 2 ఉల్లిపాయలు, 4 టమాటాలు, ఒక ఆలుగడ్డ, ఒక క్యారెట్, 2 పాలకూర గడ్డలు, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే పావు కేజీ కందిపప్పు, పులుసుకని చెప్పేసి నిమ్మపండు అంత చింతపండు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మనము పప్పు స్టవ్ మీద పెట్టేసేయాలి. తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ తాలింపు వేసుకోవాలండి. తాలింపు వేసుకున్నాక అవి మగ్గినాక ఈలోపు మనము పప్పు ఉడికిందో లేదో చూద్దామండి. పప్పు అయితే ఉడికిందండి. తర్వాత వెజిటేబుల్స్ పూర్తిగా ఉడికాయో లేదో చూద్దాము. నేనైతే లైట్గా పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు అయితే వేసాను. తర్వాత చింతపండు రసం అయితే పోసుకోవాలండి. అవి బాగా మరిగాక మనము ఉడకబెట్టిన పప్పు అనేది అందులో వేసుకోవాలి. అవి వేసినాక బాగా మరగనివ్వాలండి. మరిగినాక మనము కొంచెం ఒకవేళ మనకు సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. తర్వాత నేనైతే కొంచెం సాంబార్ మసాలా, కొంచెం గరం మసాలా అయితే వేసానండి. వేసాక కొత్తిమీర అయితే కొంచెం వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా కలర్ఫుల్గా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్.